ఎందరికి నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకుని మెద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరినిచ్చి వారిని ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లరా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనంలో మరి ఇక్కడ మనం చూడగలిగితే, వీరు చెప్పుచున్నది విరుచున్నావా అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. శాస్త్రులు పరిచయులు వచ్చి, ఈ పిల్లలు ఏం చెప్తున్నారో నీకు వినపడుతుందా అని అన్నాడు. అందుకు యేసయ్య ఏం చెప్తున్నాడంటే, వినుచున్నాను, బాలుర యొక్కయో సంటి పిల్లల యొక్కయో నోట శోస్త్రము సిద్ధింప చేయనని అనే మాట మీరు చదువులేదా, వినలేదా? అంటే దేవుడు మీకు జీవగ్రంథంలో ఏం రాసించాడంటే, బాలురు చిన్న పిల్లలు కూడా దేవుడికి స్తోత్రములు చెప్పి స్తుతిస్తారు, ప్రభు పేరట వచ్చిన వారిని స్తుతిస్తారు అని చెప్పి మీకు జీవగ్రంథం ఉంది, అందరూ రాయబడింది కదా, మీరు చదవలేదా అని అడిగాడు దేవుని పిల్లారా. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ మాటకి వాళ్ళకి తెలియక వారు ఎప్పుడో స్తుతించాలి, ఎప్పుడో గనపరచాలంటే మహానుభావుడు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి యెరూషలేముకు వచ్చినప్పుడు దేవుని పిల్లారా, ఆ యెరూషలేములో దేవాలయంలో చిన్న పిల్లలు అంట స్తుతిస్తున్నారంట, గనపరుస్తున్నారంట. ప్రభు పేరట వచ్చినవాడు స్తుతింపబడును గాక అని యేసయ్యకి స్తుతిస్తుంటే వాళ్ళకు కోపం వచ్చి, వీళ్ళందరూ ఏంది నీకు స్తుతులు చెల్లిస్తున్నారు, నిన్ను స్తుతిస్తున్నారేంటి అని చెప్పేసి అందరు అరుస్తుంటే, ప్రభు పేరట వచ్చేవాడు అతన్ని స్తుతిస్తారని, బాలుర యొక్కయో సంటి పిల్లల యొక్కయో వారితో కూడా దేవుడు నోట స్తోత్రం ఉంచుతాడని మీకు తెలియదా అని చెప్తున్నాడు. అంటే కోపపడ్డ వాళ్ళని సన్మానించే వాళ్ళని సల్లబరచడానికి చక్కగా దేవుని యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. దేవుని పిల్లరా, ఈరోజు యేసుక్రీస్తు వారి మీద కూడా భయంకరమైన మాటలు మాట్లాడుతున్న వారందరూ కూడా మహానుభావుడైన యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకమందున్న దేవుడు